హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి ఒప్పో రెనో 13 మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఈ మొబైల్ వచ్చేసి మనకు అండర్ 40,000లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండర్ వాటర్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఉన్న ఏకైక మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ వస్తున్నాయో చూసి అదేవిధంగా దీని ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇంత ప్రైస్లో వర్తా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. అన్బాక్సింగ్ చేయగానే మనకైతే సీల్ రేపర్ అనేది కొత్తగా ఇచ్చారనమాట. ఈ రేపర్ వచ్చేసి మనకు ఐఫోన్ మోడల్ లాగా ఇద్దామని చెప్పేసి అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఐఫోన్కి వచ్చేసి కాపీ అని చెప్పేసి కూడా దీంట్లో ఒక ఆప్షన్ అయితే మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేయగానే ఫస్ట్ అయితే మనకు ఒక బాక్స్ అనేది వచ్చిందనమాట. ఆ బాక్స్లో వచ్చేసి మనకైతే క్విక్ స్టార్ట్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా చూసుకుంటే మనకైతే ఒక రేపర్లో వచ్చేసి మనకైతే పౌచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి క్లియర్ అండ్ డిజైన్ కేస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది క్లియర్గా ఉంది, ప్లస్ ఒక లైన్స్లా వచ్చేసి గ్రిప్పీగా ఉందన్నమాట. పౌచ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ పాత వాట్లా కాకుండా కొంచెం కొత్తగా ఉంది, అదేవిధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అనేది ఉందన్నమాట. దాంతోపాటే మనకు బాక్స్లో వచ్చేసి మనకు బాక్స్లోనే 80 వాట్స్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 80 వాట్స్ ఛార్జర్ అనేది మనకైతే లైవ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకు వచ్చేసి దీంట్లోనే మనకు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటుగా సిమ్ ఇజెక్టర్ టూల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఒప్పో వాళ్ళు వన్ ప్లస్తో కొలాబరేట్ అయ్యి ఒప్పోను వన్ ప్లస్ రెండు ఒకరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి ఫోన్లో అయితే చూడడానికి అయితే కొంచెం సిమిలర్గా ఉన్నాయి ఫీచర్స్తో పాటు. ఇవి అండి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఒకసారి అయితే రేపర్ను తీసి ఒకసారి మొబైల్ లుక్ అనేది ఓవరాల్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్డేట్ వచ్చిందనమాట. ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఆన్ ది బాక్స్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్డేట్ వస్తుంది. అదే బ్యాక్ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అండి, చాలా సూపర్గా ఉంది, మ్యాట్ ఫినిష్తో ఉందండి. బ్యాక్ సైడ్ అయితే ఒప్పో అని ఉంది, 3 కెమెరాలు, దాంతోపాటుగా ఒక ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే అవరా లైట్ కాదండి. అలాగే పై సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే సెకండరీ నావిగేషన్ మైకు, అలాగే ఐఆర్ బ్లాస్టర్, అలాగే సెకండరీ స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకైతే ఇక్కడైతే ఏమీ స్కిప్ చేయలేదు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మైక్, అదేవిధంగా సిమ్ ట్రైన్ అయితే కిందనే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్గా ఉంది. ఒకసారి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసి చూద్దాం ఇది ఏ విధంగా ఉందో. ఒకసారి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసి చూసినట్లయితే దీంట్లో వచ్చేసి 2 సిమ్ కార్డ్సే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకున్నానికి మనకైతే ఎటువంటి పాసిబిలిటీ లేదనమాట. మనం తీసుకుంటే దీంట్లో 128 జీబీ అయితే తీసుకోవద్దు, 256 జీబీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనిలో ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ మొబైల్ని ఖచ్చితంగానైతే 256 జీబీ అయితే ప్రిఫర్ చేయండి. ఒకసారి మనం పౌచ్ చేసి చూసినట్లయితే పౌచ్ చేస్తే మాత్రం లుక్ అయితే ఏమైతే పాడవలేదు. డిజైన్ పరంగా మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా చేస్తుంది అన్నమాట. మనకైతే ఎక్కడనైతే పౌచ్ ద్వారా అయితే డిస్టర్బెన్స్ అయితే లేదనమాట. కానీ పౌచ్ అయితే కొద్ది రోజుల తర్వాత మనకైతే ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే దీనికి 360 డిగ్రీస్ యాంటీనాస్ ఇచ్చారు. పాయింట్ 2 ఇది చూడండి, సైడ్కి వచ్చేసి 2, బాటంలో వచ్చేసి 2, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 1, మొత్తం దాదాపుగా ఒక 6 to 7 బ్యాండ్స్ అయితే మనకైతే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల మనకైతే మనం ఎక్కడున్నా కానీ సిగ్నల్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా కానీ ఒకవేళ మన సెల్లార్లో ఉన్న ఎక్కడున్నా కానీ సిగ్నల్ విషయంలో మాత్రం అయితే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి మనం మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి ఒకసారి అయితే ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. మనం స్విచ్ ఆన్ చేయగానే మనకు ఒప్పో అని పడింది, కింద వచ్చేసి మనకు పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే పడిందండి. దీనిలో మనకు ఒప్పో 13లో వచ్చేసి 13 ఒకటి, 13 ప్రో అని 2 మోడల్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మీకు 13 ప్రో అన్బాక్సింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాన్ని కూడా మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. నేను ప్రజెంట్ దాన్ని అన్బాక్స్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది వచ్చేసి మనకు 50,000లో వస్తుందండి ప్రో వేరియంట్ అనేది. ఆ 50,000 బడ్జెట్కి వెళ్తే మనకైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అందువల్ల అయితే నేనైతే దాన్ని అయితే అన్బాక్సింగ్ అయితే తీసుకురాలేదు. ఒకవేళ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే దీంట్లో వాడిన ప్రాసెసర్, దాంట్లో వాడిన ప్రాసెసర్ అయితే సేమ్గా ఉన్నాయి.
ముందుగా దీని ఫీచర్స్ విషయం డిస్కస్ చేసుకుంటే మనమైతే దీనిలో వచ్చేసి మనకైతే 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్. ఈ బ్లూ కలర్ వేరియంట్ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసిన వేరియంట్ అండి. ఇంకోటి వచ్చేసి వైట్ వేరియంట్ ఉందండి. ఈ వైట్ కలర్ వేరియంట్లో మనకైతే లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకవేళ దీంట్లో వైట్ కలర్ వేరియంట్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను. వైట్ కలర్ వేరియంట్లో మనకైతే బటర్ఫ్లై రెక్క ఎలివేషన్ చేసే విధంగానైతే ఒక డిజైన్ అయితే ఉంది. అయితే అసలుకి క్రేజీగా ఉంది. ఐఫోన్కు అసలుకి దూరం చూసిన వాళ్ళైతే 100% ఐఫోన్ అని చెప్పేసి ఖచ్చితంగా డిసైడ్ అవుతారనమాట. అంత విధంగా ఉంది. నేనైతే ఖచ్చితంగా అయితే మీరు చేయమంటే నేను ఖచ్చితంగా చేస్తాను దాన్ని కూడా అన్బాక్సింగ్. ఇది వచ్చేసి మనకు ఫ్రేమ్ వచ్చేసి కూడా మనకు వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. విత్ మ్యాట్ ఫినిష్తో ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. లుకింగ్ అండ్ డిజైనింగ్ పరంగా మాత్రం ఎక్కడ అయితే వీళ్ళైతే కాంప్రమైజ్ కాలేదు. ఈసారి చాలా బాగా తీసుకొచ్చారు. ప్రైస్ కూడా అదే విధంగా పెట్టారు. ఒకసారి ఫ్యూచర్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకు 6.59 ఇంచెస్ 1.5K మనకు ప్రో హెచ్డిఆర్ ప్లస్ సపోర్ట్ ఉన్న మనకు ఓఎల్ఈడి స్క్రీన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే కలిగి ఉంటుంది. 1200 నెట్స్ అనేది అయితే దీంట్లో పీక్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. అలాగే మనం ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీని ప్రో వేరియంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ విత్ LPDDR5X ర్యామ్తో వస్తుందండి. అలాగే స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకు స్టోరేజ్ వచ్చేసి 128GB 256GB వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది అనమాట. అదేవిధంగా మనం కెమెరాలు చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుందండి. ఇది OIS స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు LYT 600 సెన్సార్ అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు దీనిలో సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కెపాసిటీ గురించి చూసుకున్నట్లయితే బ్యాటరీ అయితే మాత్రం చాలా బాగా బాగా ఇంప్రెస్ చేసే విధంగా చేశారనమాట. ఇది 5600 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు డే టు డే లైఫ్ యూజ్లో మాత్రం ఈజీగా మనకు 1.5 డే బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా ఇస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి 4 years వరకు డ్యూరబిలిటీ ఉంటుంది అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి దీన్ని అయితే పోను ముందు కాలంలో ఏ విధంగా ఉంటుందని అయితే ఒకసారి అయితే చెక్ చేయాలి. అదేవిధంగా మనం దీని ఛార్జర్ చూసుకున్నట్లయితే మనకు బాక్స్లోనే 80 వాట్ల సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనం బ్యాటరీని అనేది త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు, లేట్గా డిశ్చార్జ్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్లో ఇంతవరకు రెనో సిరీస్లో లేనిది ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే IP66 అండ్ IP68 అండ్ IP69 ఈ 3 రేటింగ్స్ అయితే దీంట్లో అయితే వీళ్ళు వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్స్ అయితే దీంట్లో అయితే మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు ఇది డీప్ అండర్ వాటర్లో కూడా ఈ మొబైల్ వచ్చేసి సర్వే అవుతుంది. జెట్ స్ప్రేస్లో కొట్టినా కానీ మనకైతే ఈ ఫోన్ అయితే సర్వే అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఏ ఫోన్లో లేనిది ఈ ఫోన్లో ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట అండర్ వాటర్ గురించి. ఏంటంటే మనకు ఐఫోన్లో కానీ వేరే సామ్సంగ్లో కానీ అన్ని ఫోన్లలో కొన్నిట్లలో వాటర్ ప్రూఫ్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి IP69తో వస్తుంది. అదేవిధంగా మనకు అండర్ వాటర్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అయితే ఉందండి. దీనివల్ల మనం అయితే అండర్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత మనము ఐఫోన్లో కానీ వేరే దాంట్లో కానీ ఫోటో తీద్దామన్నా కానీ వీడియో తీద్దామన్నా కానీ షట్టర్ బటన్ అయితే క్లిక్ అవ్వదు అనమాట. క్లిక్ అయినా కానీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా యాప్స్ అనేది ప్రెస్ అవుతూ ఉంటాయి. కానీ దీంట్లో అలా కాకుండా దీంట్లో సపరేట్ ఒక ఆప్షన్ ఇవ్వడం వల్ల మనం అండర్ వాటర్లోకి వెళ్ళినా కానీ మనం ఆ ఆప్షన్ యూజ్ చేసి మోర్లోకి వెళ్తే మనకు మోర్లో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మనకు అండర్ వాటర్లో వాల్యూ అప్ చేసినట్లయితే ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా డౌన్ ప్రెస్ చేసినట్లయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అంటూ. ఒకవేళ దాన్ని ఆన్ చేసినప్పుడు బయటికి రాలేకపోతున్నారంటే స్విచ్ ఆన్ బటన్ ఒక 3 seconds కనుక మీరు హోల్డ్ చేసినట్లయితే మీరు ఆ మోడ్ నుంచి బయటకు వచ్చేసిందే కాక మీకు ఫోన్లోకి స్పీకర్లోకి వెళ్ళే వాటర్ను
ఆటోమేటిక్గా బయటికి ఇజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక వెరీ వెరీ గుడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరిన్ని వీడియోల కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ అయితే కంపల్సరీ చేయండి. మీకు ఏ విధమైన మొబైల్ గురించి డౌట్ ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.